సమస్యలకు చావులు పరిష్కారం కాదా? అప్పు పెరిగిందని ఒకడు చావాలంటాడు, కోరుకున్న అమ్మాయి నన్ను విసర్జించింది అని చావాలనుకుంటాడు, భార్య మోసం చేసిందని చావాలనుకుంటాడు, భర్త మోసం చేశాడని చావాలనుకుంటాడు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు నిన్ను మోసం చేశాడు, నిన్ను ప్రేమించినట్టుగా నిన్ను వంచన చేసి విసర్జించాడు. అలాంటి మోసగాడు నిన్ను వదిలిపోతే దరిద్రం పోయిందా లేకపోతే దరిద్రం వచ్చిందా నీకు? అంటే ఆ ఫ్రాడ్ మైండ్ కలిగిన వాడితో, ఆ మోసగాడితో బతుకంతా తెల్లార్చుకోవాలనుకుంటున్నావు నువ్వు? వదిలేసాయి. నిన్ను మోసగించి వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయాడు, కానీ నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసయ్య నీకు తోడు ఉండనే ఉన్నాడు కదా. నీ ప్రేమ పవిత్రమైంది, నువ్వు నిజంగా వాడిని ప్రేమించావు, కానీ వాడు కపట ప్రేమ చూపించాడు నీ మీద, నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, వాడు నిన్ను కోల్పోయాడు. నీలాంటి నీతిమంతురాల్ని, మంచి మనసు కలిగిన దాన్ని, ప్రేమ కలిగిన దాన్ని, ట్రూ లవర్ని వాడు లాస్ అయ్యాడు. దరిద్రం.